నాగాలపురం మండలంలోని కాలంచేరి కృష్ణాపురం గ్రామాలలో సోమవారం ఎమ్మెల్యే సుడిగాలి పర్యటన చేశారు. కాలంచేరి గ్రామంలో రైతు ఏర్పాటు చేసిన గోకుల్ ప్రారంభించారు. అనంతరం కృష్ణాపురం గ్రామంలో మీ భూమి మీ హక్కు సంబంధించి రాజ్యముద్ర కలిగిన పాస్ పుస్తకాలు రైతులకు అందించారు. అనంతరం వెలుగు సభ్యులు ఏర్పాటు చేసిన మన డబ్బు మన లెక్కలు ర్యాలీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ఆదిమూలం పాల్గొన్నారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రైతు రాజ్యాంగ భావించి రైతులుగా ఉన్న భూమిలో అక్రమాలు జరగకుండా ఉండేందుకు ఈ పాస్బుక్ ను అందించడం జరిగిందని, ఈ సందర్భంగా కృష్ణాపురం గ్రామంలో రెవెన్యూ అధికారులు తీరు సరిగా లేదని, రెవెన్యూ కార్యాలయానికి వెళ్తే సరైన సమాధానం లేదని, మా గ్రామానికి వీఆర్ఓ లేదని, వీఆర్ఓ ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ ముందు రైతులు ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ హనుమాన్ నాయక, ఎంపీడీఓ బాలాజీ నాయక్, వీఆర్ఓ నాగభూషణం, టీడీపీ నాయకులు మురళీ సురేష్, అన్వ, మగేష్, నారాయణ, పరశురాం, సిఎల్పి మరియు మండలాధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నాకు కొంచెం ముందర రండి. అయ్యో ఇది కోర్టులో కోర్టు పరిధిలో ఉంది. వెళ్ళది చెప్పేది కూర్చోండి, మీరు కూర్చోండి. కోర్టు పరిధిలో ఉంది. మీరు ఆవేశంగా మాట్లాడుతున్నారు చెప్తున్నా. ఆవేశంగా మాట్లాడితే పనులు జరగవు. ఆవేశంగా మాట్లాడి భయం ప్రాంతాలు గురి చేయాలంటే మాత్రం ఇబ్బంది పడతావు చెప్తున్నా. నేను తమాషేస్తున్నారా మీరు? మీ ఇంటి స్థలం పైన అభ్యంతరం ఉంది, అనవసరంగా మాట్లాడకు. సభను ఇక్కడ నిశ్చయం చేయడానికి ప్రయత్నిస్తే మాత్రం ఊరుకొని చెప్తున్నా. నేను ఐ విల్ ఫైల్ ది క్రిమినల్ కేసు. తమాషేస్తున్నామేమో. ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు సజావుగా వినేది కాకుండా మీరు తమాషేస్తున్నారా? మీరు పరిష్కారం మనం చేసుకుంటాం. మన భూమి ఎక్కడ పోదు, ఎవరు లాక్కొని పోలేదు. ఎవరు వచ్చినా లాక్కొని పోయి నీ భూమి నేను లాక్కొనే శక్తి నాకు లేదు. నేను వచ్చి పైకి పట్టలేను. కాకపోతే కొన్ని సమస్యలు ఉన్నాయి, అవన్నీ కూడా మనం పరిష్కారం చేసుకుంటాం. ఎవరు ముఖ్యమంత్రి గారు ఎందుకు ఇది గ్రామాల్లో పెట్టారు? ఏదో ఎంఆర్ఎఫ్ కూర్చొని ఇచ్చేవచ్చు, కానీ ఇది ప్రతి గ్రామంలో ఈరోజు కాలంచేరి కానీ మన కృష్ణాపురం కానీ ఈ రెండు గ్రామాలకి దరిదాపుల 600 పుస్తకాలు మనం ఇస్తున్నాం. ఎక్కడైనా చిన్న చిన్న పోస్టర్ ఉంటుంది లేదని లేదు, కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ సంబంధించి కొన్ని పోస్టులు ఖాళీ ఉంది. ఈరోజు నేను కలెక్టర్ గారు చెప్పాను, సత్యంలో కూడా ఖాళీ ఉంది. వేరు పోస్టులు గతంలో కూడా ఖాళీ ఉండింది, అది ఇంకా ఫిల్అప్ చేయలేం. 1 by 1 చేయబోతున్నారు. వీఆర్ లేని వాస్తవమే. మనకు వీఆర్ లేకపోతే మన భూములు సర్వే చేసుకోవాలన్నా లేదన్నా రాసుకోవాలన్నా కష్టమే. అయినా కూడా దగ్గరలో ఉంది కాబట్టి మీకు ఇబ్బంది. ఈరోజు కలెక్టర్ దగ్గరికి వెళ్తున్నాను. ఇక్కడ ఇది చాలా మెయిన్ గ్రామం కృష్ణాపురం అంటే ఇక్కడ వీఆర్ తప్పకుండా అవసరం. కృష్ణాపురం కానీ కాలంచేరి రెండు గ్రామాలు కూడా వీఆర్ అవసరం. మీకు ఏది ఏమి కావాలన్నా ప్రభుత్వం ఇప్పుడు మనం వచ్చి 1.5 సంవత్సరం కాలమైంది. ఎవరు ముఖ్యమంత్రి గారు ఒక పక్క ప్రయత్నిస్తూ, ఒక పక్క రోడ్లు వేస్తూ, ఒక పక్క రుణాలు చేస్తూ, కొన్ని సేమ్ రిలీఫ్లు ఇస్తూ, ఒక పక్క బియ్యం ఇస్తూ, ఒక పక్క ఉపాధి ఇస్తూ, ఎన్ని రకాలుగా కుటుంబాన్ని ఆడుకుంటున్నారు. మన కుటుంబం లాగానే ప్రభుత్వం. మన ఇంట్లో 5 మంది అన్నదమ్ములు పుడితే 1, 2, 3, 4 ఒకేసారి 5 మంది పెళ్లి చేయం. మనం ఒకటి చేసుకుంటా పోతాం. కాబట్టి కొన్ని సమస్యలు ఉన్నాయి. రెవెన్యూ పరంగా మీకు ఇబ్బంది ఉన్నా తప్ప తీసుకుండండి.
అది కోట్లు ఉంటే కొంచెం ఇబ్బంది అయినా ఒకవేళ ఆర్డి కోట్లు ఉంటే ఆర్డి చేపిస్తాం. ఒకవేళ వేరే కోట్లు ఉన్నా కూడా అది ఎంఓ దగ్గర పిలిపించి అది న్యాయ సమ్మతమైతే ఎవరిచ్చారో వాళ్ళు చేరే విధంగా పాల్గొని చెప్తాం. తప్పకుండా మీ సమస్యను పరిష్కరించడానికి గ్రామ సభలు పెట్టడం మీ ఆవేశం మీ బాధ అర్థమవుతున్నది. అన్ని ప్రాంతాలు ఉంది. నాకు నీకే కాదు, ఇది చాలా ప్రాంతాల్లో రెవెన్యూ సంబంధించి చాలా గతంలో కొన్ని జరిగాయి. మన భూములు కూడా జరిగింది. అది పొరపాటు జరిగాయి, కానీ దాన్ని సవరణ చేసడానికి ఈ కార్యక్రమం వచ్చింది. నీ భూమి నీ హక్కు అయినటువంటిది ప్రజలకు తెలియజేసి ప్రజా సమస్య పైన మీకు తెలియజేసి ఇక్కడ తహసీల్దార్ కానీ విఆర్లు కానీ ఆర్ఐలు కానీ ఎంఆర్ఓ కానీ ఎంపీడీ కానీ అందరి సమక్షంలో ప్రజాప్రతినిధుల సమక్షంలో మీకు న్యాయం చేయడానికి వచ్చాం. కాకపోతే ఈరోజు కాకపోతే రేపుకి ఎల్లుండి అవుతుంది. తప్పకుండా మీకు మీ బాధ తెలుసుకొని ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వండి. కలెక్టర్ కూడా ఇప్పుడు ఆ స్పందన కలెక్టర్ పెట్టారు, ఈరోజు కూడా స్పందన ఉంది, కలెక్టర్కి ఇవ్వండి. కలెక్టర్ నుంచి రిసిప్ట్ ఇస్తారు. రిసిప్ట్ ఇచ్చిన తర్వాత దాన్ని ఎంఆర్కి వస్తుంది. ఎంఆర్ నుంచి కూడా నీకు కాకపోతే ఎంపీ సార్ ఉండా ఒక్క నిమిషం ఉండా. ఓకేనా మన డబ్బులు మన లెక్కలు జాగ్రత్త వహించి యాప్ ద్వారా ప్రతి ఒక్క సభ్యురాలు ఉన్నతిలో అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి గ్రామానికి వెళ్ళి పట్టాదారు పాస్ పుస్తకం అనే విషయాన్ని అక్కడికి ఇచ్చి ఎక్కడ చిన్న పొరపాట్లు ఉన్నా కూడా తహసీల్దార్ కానీ విఆర్ఓ కానీ ఫంక్షన్ డిపార్ట్మెంట్ సవరణ చేసి న్యాయం చేయమని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా ఎంఆర్ని కోరుకుంటూ అందరూ బాగుండాలా. ఎంఆర్ఓ గారు కూడా ఎవడు వచ్చినా పబ్లిక్ పనిచేసి మంచి పేరు తెచ్చుకుని మీ ద్వారా ఆశిస్తూ ముఖ్యంగా ఈరోజు నాగలాపురం మండలానికి అనేకమైన సంక్షేమాలను తీసుకొస్తున్నాం. ఈరోజు మాణిక్ రెడ్డి గారు మా శెట్టి గారు ఈ ముందు ఒక నెల ముందు అడిగారు టౌన్లో చాలా ఇబ్బందులు కలిసి అంటే 89 లక్షల రూపాయలకి టెండర్ కూడా అయిపోతున్నది. ఈరోజు నేను స్టార్ట్ చేయమని వాటికి కోరుతున్నాను. స్టార్ట్ చేయండి. గుంతలంతా కూర్చోదని చెప్పాను. పండగకి గుంతలే కనబడకూడదు ఈరోజు చేసి పెట్టి పనిచేస్తున్నారు. అలాగనే టీపీ రోడ్డు కూడా టెండర్ అయిపోయింది. దానికి చాలా పోటీలు పడ్డారు. కాబట్టి మన ప్రాంతంలో రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ కొట్టగాడు రోడ్డు కానీ రంబికేశ్వర రోడ్డు కానీ అలాగనే చిన్న రోడ్లు కూడా పిఆర్లో కూడా తీసుకొస్తున్నాం. అలాగనే ఎన్ఆర్జీస్లో కూడా కొన్ని రోడ్లు తీసుకొస్తున్నాం. ఏదేమైనా కూడా గ్రామానికి కావాల్సింది మనం వచ్చిన కాలంలో అనేకమంది కోర్టు తెచ్చుకుంటాం. అలాగే ఇరిగేషన్లో కూడా మన కావాల్సిన దరిదాపుల 2 తుఫాను కలిసి 15 కోట్ల రూపాయలకి మంజూరైంది. అంటే 7 మండలాల్లో కూడా అంటే స్లూయిస్ కానీ చిన్న రిపేర్స్ కానీ కాలువలు కానీ తూములు కానీ ఇలాంటిది కూడా. కాబట్టి అభివృద్ధి పథంలో మనం ఎక్కడ కూడా రాజీ లేకుండా ఆర్ఎండి కానీ పంచాయతీ కానీ ఆ ద్వారకనా కూడా భూమి పూజ చేసి నీళ్లు పోతుందని చెప్పి కొంచెం హెల్ప్ అయ్యారు. అది కూడా స్టార్ట్ చేయమన్నాం. ఇదే కాకుండా త్వరలోనే గృహ నిర్మాణం చేయబడిపోతున్నాం. ఇంకా కూడా మా ఎంఆర్ గారు విరివిగా పట్టాలు ఇచ్చి పేదవారికి అంతా కూడా పట్టాలు ఇచ్చి నాకు మంచి పేరు తెస్తారని ఆశిస్తున్నాం. దీంతోపాటు ఎంజాయ్మెంట్ సర్టిఫికేట్ కూడా ఎవరికి వచ్చినా అడిగినా ధారాళంగా ఈ 2026లో నాగలాపురం మంచి పేరు తెస్తారని చెప్పి మా విఆర్ కానీ ఆర్ఐలు కానీ బీటీ కానీ సర్వేలు కానీ మా తాగారు కానీ మా ఎంపీ గారికి మంచి పేరు కోరుకుంటూ